తోడుకోడలతో పోలిక, తోడులుడితో పోలిక, స్నేహితుడితో పోలిక, పక్కింటి వాడితో పోలిక. మరి ఇంక సంపాదించకుండా ఏం చేస్తావు? ఈ పోలికలు మానుకుంటే, ఈ పోలికల చాలిక అనుకుంటే సుఖంగా ఉంటాం. మన సంసారం ఏదో మనవాడవకుండా వాళ్ళతో పోలిక ఎందుకండి? అందువల్ల చెడుతున్నాం మొత్తం అందరూ. అందుకే మహాజీమూత పాపాంబుధారావేకంబన, ఈ చిన్న సంసారాన్ని పోషించడం కోసం నేను డబ్బు సంపాదించడం మొదలు పెడితే మేఘం నుంచి విద్యుత్తును వర్షధార కాకుండా పాపాలే ధారగా కురుస్తున్నాయన్నాడు. నేను చేసే పాపకర్మల ఫలాలు ధారగా కురిసి నా నెత్తిని మొత్తేస్తున్నాయ్యా. మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గొల్పోయితిన్, ఈ పాపాల కారణంగా, ఈ సంపాదనల కారణంగా దుఃఖాలు పెరిగిపోయి చివరికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసరికి పిల్లలు బాగా ఎదిగి ఆ ఖర్చులన్నీ తగులుకుని వాళ్ళకి పెళ్ళిళ్ళై మళ్ళీ కోడళ్లతోటి అల్లుళ్లతోటి అభిప్రాయ భేదాలు, కష్టాలు, విడాకులు, మా విడాకులు, నానా గొడవలు అనుభవిస్తూ అప్పుడు ఖచ్చితంగా పూజారి గారు కనపడగానే, ఏమండి సోమవారం పూజ చేస్తే కష్టాలు పోతాయా అంటాడు.